పెట్టుబడులు తీసుకొచ్చే అనుభవం ఉన్న వ్యక్తి కావాలి. మనకి ఒక దార్శనికత ఉన్న నాయకుడు కావాలి. లక్ష్మీ మిట్టల్ గారు లాంటి వ్యక్తుల్ని కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకురావాలంటే దార్శనికత ఉన్న విలక్షణమైన రాజకీయ నాయకులు దురంధరుడు ఉంటే తప్ప రాదు. అసమాన రాజకీయ దురంధరుడు, ఆయనకు పొలిటికల్ లెజెండ్. 4.5 దశాబ్దాల భారతదేశ రాజకీయ చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలను సువర్ణాక్షరాలతో ముద్రించుకున్న రాజకీయ దురంధరుడు. తెలుగు జాతిని అంతర్జాతీయ సమాజంలో అగ్రభాగాన నిలబెట్టే పొలిటికల్ ఆపరేషన్స్ లో లక్ష్యాన్ని తప్ప కనీసం కుటుంబాన్ని కూడా పట్టించుకోని వారియర్. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి అనితర సాధ్యుడిగా ఎదిగిన ఆయన జీవితంలో ప్రతి అడుగు స్ఫూర్తిదాయకం. 76 ఏళ్ల ఆ యోధుడి పేరు నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎన్టీఆర్ అయినప్పటికీ ఇన్ని దశాబ్దాలుగా పార్టీ నిలబడి ప్రజల తరపున పోరాడగలుగుతుంది అంటే ఆ ఘనత చంద్రబాబు గారికే చెందుతుంది. 17 ఏళ్లు ముఖ్యమంత్రిగానే కాదు, 17 ఏళ్లు ప్రతిపక్షంలోనూ ఉన్నారు చంద్రబాబు గారు. అయినప్పటికీ ఆయనెప్పుడూ ప్రజలకు దూరంగా వెళ్లలేదు, పార్టీని కూడా వెళ్లనివ్వలేదు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే నేర్పు, సవాళ్లను సానుకూలంగా స్వీకరించే ఓర్పు ఆయన సొంతం. అలుపెరగని నిత్య శ్రామికుడు, అభివృద్ధికి మారుపేరు అంటూ అభిమానులు ఆయన గురించి గర్వంగా చెప్పుకుంటారు. 30 ఏళ్ల చిన్న వయస్సులోనే మంత్రి పదవి ఆయన్ని వరించింది అంటే ఆయన దూకుడు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 1984లో తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కేంద్ర పెద్దలు అప్రజాస్వామికంగా కూల్చివేసినప్పుడు తిరిగి ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవిలో అధిష్ఠింపజేయడంలో చంద్రబాబు గారు పోషించిన పాత్ర కీలకం. 1995లో కేవలం 45 ఏళ్ల వయసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆర్థికంగా దివాళా స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఆయన ఎంచుకున్న సంస్కరణల బాట అధికారులను పరుగులు పెట్టేలా చేసింది. రొటీన్ గా కాకుండా వినూత్నంగా ఆలోచించేలా చేసింది. ప్రజల వద్దకు పాలన, ఫైళ్ల క్లియరెన్స్ వారోత్సవాలు, శ్రమదానం, జన్మభూమి వంటి కార్యక్రమాలు కొత్తగా అనిపించిన వాటి ఫలితాలు ప్రజలను ఆశ్చర్యపరిచాయి. పనిచేసే ముఖ్యమంత్రి ఒకే ఒక్కడు అంటూ ప్రజలు చంద్రబాబు గారికి కీర్తి కిరీటాలు తొడిగితే నిద్రపోడు, నిద్రపోనివ్వడు, పని రాక్షసుడు అంటూ ఇంకొందరు గొనుక్కున్నారు. 20 సంవత్సరాల తర్వాత రాష్ట్రం ఇలా ఉంటుంది అంటూ ఆయన విజన్ 2020 పేరిట డాక్యుమెంట్ ను విడుదల చేస్తే 5 ఏళ్ల పదవి పాలిటిక్స్ కు మాత్రమే అలవాటు పడిన ఆనాటి రాజకీయ నేతలు కొందరు ఎగతాళి చేశారు. విజన్ 2020 ఇప్పుడేమో 24కి ఇక్కడ దాకా, 29కి ఇక్కడ దాకా, 50కి ఇక్కడ దాకా, 50కి అసలు అప్పటికి 50కి మనకు 100 దాటిపోతాయి అధ్యక్ష. మనం ఉన్నాం అంటే మనం ఎప్పుడు దాకా ఉంటాం? మనం 5 ఏళ్లు మనకు అధికారం ఇస్తారు అధ్యక్ష. 5 ఏళ్ళు ఏం చేయాలో చెప్పాలి. కానీ విజన్ 2020 అనగానే కేవలం హైటెక్ సిటీ హైదరాబాద్ గురించే మాట్లాడతారు చాలా మంది. కానీ సాంకేతిక ముందడుగు అనేది చంద్రబాబు గారి విజన్ లో ఒక భాగం మాత్రమే. విజన్ 2020 ముఖ్య ఉద్దేశం పేదరిక సమూల నిర్మూలన, ప్రతి పౌరుడికి మెరుగైన జీవితాన్ని అందించడం, ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించడం. ఇందుకోసం కష్టపడి పనిచేసే తత్వం, నిజాయితీ, క్రమశిక్షణ వంటి విలువలతో కూడిన జ్ఞాన సంపన్నమైన సమాజాన్ని నిర్మించడం నాడు చంద్రబాబు గారి విజన్. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చంద్రబాబు గారు చెబుతున్న విజన్ 2047 కూడా నాటి విజన్ 2020కి అప్డేటెడ్ వర్షన్ అని చెప్పొచ్చు. అప్పట్లో కంప్యూటర్ ఉంది, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ వచ్చింది, అదే తేడా. చంద్రబాబు గారి మాటల్లో హైటెక్ పదాలుండొచ్చేమో కానీ ఆయన ఆలోచనలు ఎప్పుడూ పేదల చుట్టూనే తిరుగుతుంటాయి. వాళ్లకు కూడా అందమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటారు. భవిష్యత్తు గురించి కలలు గనడం, వాటిని నెరవేర్చుకోవడం, పేదలకు కూడా సాధ్యమయ్యేలా చేసేదే అసలైన పాలన అని ఆయన ఉద్దేశం. అందుకే హైదరాబాద్ లో ఒకవైపున హైటెక్ సిటీ ఉంటే ఇంకో పక్కన రైతు బజార్ ఉంది, ఒక పక్కన ఈ సేవా సెంటర్ ఉంటే ఇంకో పక్కన కృష్ణకాంత్ పార్క్ ఉంది, ఒక పక్కన ఐఎస్బి ఉంటే ఇంకో పక్కన గచ్చిబౌలి స్టేడియం ఉంది. ఇప్పుడు ఏపీలో చూసినా ఒక దగ్గర క్వాంటమ్ కంప్యూటర్ ఉంటే ఆ దగ్గరలోనే అన్నా క్యాంటీన్ ఉంటుంది, ఒక దగ్గర గూగుల్ డేటా సెంటర్ ఉంటే ఇంకో దగ్గర హార్టికల్చర్ హబ్ ఉంటుంది. జగన్ లాంటి వ్యక్తితో తలపడే రాజకీయాలు ఎక్కడా? జల సంరక్షణ, పచ్చదనం, పరిశుభ్రత లాంటి ఆలోచనలెక్కడా? ఎంతటి వైవిధ్యం! భూగర్భాన్నే ఒక జలాశయంగా మార్చుకోవచ్చనే ఆలోచనలు ఎవరికి వస్తాయి? ఒకప్పుడు ఆయన్ని ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్న వాళ్లే సంపద సృష్టిని కళ్లారా చూశాక, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుతుండడం చూశాక ఎంతైనా అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు ఉండాల్సిందే అనే అభిప్రాయానికి వచ్చారు. దట్ ఈజ్ చంద్రబాబు గారు. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. తెలుగువారికి ఉజ్వల భవిష్యత్తునిచ్చే భాగ్య ప్రదాతకు కోట్లాది ప్రజల ఆశీస్సులు
ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ శతమానం భవతి.